హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లాస్ట్ 2 డేస్లో మనకి రెండు ఫోన్స్ లాంచ్ అయ్యాయి. నిన్నేమో మోటో H50, మొన్నేమో నథింగ్ ఫోన్ 2A ప్లస్. రెండు కూడా సేమ్ ప్రైస్లో లాంచ్ అయ్యాయి. 28,000 రూపాయలకి సేమ్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ 8GB 256GB స్టోరేజ్ టైప్స్తోనే సేమ్ ప్రైస్లో లాంచ్ అయ్యాయి. రెండు ఫోన్స్ మీద క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే 2,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. తద్వారా 28,000 రూపాయల ఫోన్ 26,000కి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, ఏ ఫోన్ బెటర్గా స్కోర్ చేసిద్ది అండ్ ఏ ఫోన్ ఎవరికి సెట్ అయ్యింది అనేది పాయింట్స్ రూపంలో ప్రతి డిపార్ట్మెంట్ని టిక్ చేస్తూ ఆర్ఎల్స్ ఇంటూ చేసుకుంటూ మీకు క్లియర్ క్లారిటీ ఇస్తాను. మీకు అసలు ఏ ఫోన్ సెట్ అవుతుంది, ఏ ఫోన్ తీసుకుంటే మీకు ఎక్కువ ఫీచర్స్ మీరు పొందగలరు, ఏది వాల్యూ ఫర్ మనీ ఫోన్, ఏది వర్త్ అనే అవగాహన మీకే వస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం ఏ బ్రాండ్ ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఏ బ్రాండ్ ని లేపాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ వైస్ అది టిక్ చేస్తుందో లేదో తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ మనం ప్రైస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. రెండు ఫోన్స్ కూడా 28,000 రూపాయలకు వచ్చేస్తున్నాయి. కానీ మోటో H50 లో మీకు చార్జర్ ఇన్బిల్ట్ వచ్చింది 68 వాట్ చార్జర్. కానీ నథింగ్ లో మీకు చార్జర్ రాదు. చార్జర్ ఇది 50 వాట్ కి సపోర్ట్ చేస్తుంది. కానీ మార్కెట్ లో వీళ్ళ బ్రాండే ఇంకా 50 వాట్ చార్జర్ అనౌన్స్ చేయలేదు. సో CMF అయితే 65 వాట్ చార్జర్ ఉంది. ఒకవేళ మీరు CMF చార్జర్ కొనుక్కోవాలనుకుంటే దాదాపు 2,500 రూపాయల వరకు ఉంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్లు అవి ఇవి పక్కకు తీసేసినా కానీ 2,000 రూపాయలు పెట్టి మళ్ళీ మీరు చార్జర్ కొనుక్కోవాలి. సో 28కి ఇంకొక 2,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 30,000 రూపాయలకి నథింగ్ ఫోన్ 2A ప్లస్ మీరు కొనుక్కోగలరు. విత్ చార్జర్, ఆల్ ద బాక్స్ కంటెంట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 28కి మీకు మోటో H50 వచ్చేసింది. సో యాజ్ పర్ ద ప్రైస్ మనకి తక్కువ మోటో H50 ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైస్ విషయంలో మోటో H50కి ఒక పాయింట్ ఇద్దాం. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. మోటోలో H50లో మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ పొందింది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. మీరు ఎటువంటి టెంపరేచర్స్ లో అయినా, ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా బోత్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ బిల్డ్ కంప్లీట్ ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది సైడ్ మొత్తం. అండ్ బ్యాక్ లేగన్ వెదర్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే నథింగ్ ఫోన్ 2A లో చూసుకుంటే మనకి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఫ్రేమ్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాగ్ తో వస్తుంది. గ్లాసీ ఫినిష్ లా ఉంటుంది కానీ ప్లాస్టిక్ బ్యాగ్ అది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP రేటింగ్స్ పరంగా కూడా దీనికి ఏమీ ఉండవు. డ్రాప్ రెసిస్టెన్స్ లాంటివి కూడా ఏమీ ఉండవు. కానీ బిల్డ్ క్వాలిటీలో ప్రొటెక్షన్ స్టాండర్డ్స్ మోటోరోలాలో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో క్లియర్ గా బిల్డ్ క్వాలిటీ పరంగా మోటోరోలా పాయింట్ స్కోర్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ప్రాసెసర్. మోటోరోలా H50 లో స్నాప్డ్రాగన్ 7 Gen 1 యాక్సలరేటెడ్ ప్రాసెసర్ వస్తుంది. నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రాసెసర్ వస్తుంది. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మోటోరోలాలో 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. Antutu స్కోర్స్ అరౌండ్ 7 lakhs అయితే స్కోర్ చేసింది. అదే నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో 3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 7,70,000 వరకు అరౌండ్ Antutu స్కోర్ అయితే స్కోర్ చేసింది. సో పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ప్రాసెసర్ వైజ్ క్లియర్ గా నథింగ్ ఫోన్ 2A బెటర్ స్కోర్ తీసుకునింది. అండ్ రెండు గేమింగ్ పరంగా ఫ్లాట్ డిస్ప్లేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి నథింగ్ ఫోన్ 2A ప్లస్ సమ్ సార్ట్ ఆఫ్ గేమర్స్ కి ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గది. గేమర్స్ కి అయితే మాత్రం మోటో H50 కాదు. గేమర్స్ ని పక్కకు పెట్టేసి రిమైనింగ్ పర్సన్స్ చెప్తున్నాను. ఎక్కడ కూడా రెండు ఫోన్స్ లో ఏ డిఫరెన్స్ మీకు ఉండదు. రెండు కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేస్తాయి. డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, జనరల్ యూసేజ్ కానివ్వండి, డైలీ రొటీన్ టాస్క్ కానివ్వండి, ఎక్కడ మోటో అయినా నథింగ్ అయినా ఇబ్బంది ఏం పెట్టవు. రెండు హ్యాజిల్ ఫ్రీగా నడుస్తాయి. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. రెండు ఫోన్స్ లో కూడా 8GB ర్యామ్ బేస్ వేరియంట్ ఉంటుంది. 256GB బేస్ స్టోరేజ్ ఉంటుంది. 12GB 256GB వేరియంట్ మీకు నథింగ్ ఫోన్ 2A ప్లస్ లో ఉంది. మోటో H50 లో మీకు 12GB వేరియంట్ అయితే లేదు. నెక్స్ట్ డిస్ప్లే. క్లియర్ విన్నర్ మోటో H50 ఇక్కడ 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ OLED డిస్ప్లే. ఇది HD ప్లస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కాదు, ఇవి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. ఈ డిస్ప్లే HDR10+ కి సపోర్ట్ చేసింది. 93% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో ఉంటుంది. ట్రూ టు ద ఐ కలర్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. డిస్ప్లే ప్రకారంగా నో డౌట్. అదే నథింగ్ లో చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఈ ప్రైస్ పాయింట్ లో వచ్చే అన్ని డిస్ప్లే లాగానే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ లాంటివి ఏమి ఉండవు. అండ్ ఇది HDR10+ సపోర్ట్ కూడా ఏమి లేదు. HDR కంటెంట్ అయితే స్ట్రీమ్ చేసిద్ది. బ్రైట్నెస్ పరంగా అక్కడ 1600 నిట్స్ ఉన్నాయి మోటోరోలాలో. దీంట్లో మీకు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ డిస్ప్లే డెన్సిటీ 395 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వచ్చింది. అక్కడ మీకు 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వచ్చింది. ఇక్కడ మీకు కలర్స్ ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ రెజల్యూషన్స్ కూడా ఇది ఫుల్ HD ప్లస్ మాత్రమే. అది 1.5K కాబట్టి కలర్స్ డెప్త్ అండ్ డీప్ కలర్స్ చూపించడంలో మోటో H50 ఈవెన్ బెటర్ గా పర్ఫార్మ్ చేసిద్ది నథింగ్ ఫోన్ 2A ప్లస్ తో కంపేర్ చేస్తే. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో నథింగ్ లో 91% ఉంటుంది. మోటోలో 93% ఉంటుంది. అంటే బెజల్స్ పరంగా నథింగ్ లో కొంచెం థిక్కర్ బెజల్స్ ఉంటాయి. మోటోరోలాలో మీకు కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి ఆ బెజల్స్ అనేవి మాక్సిమం మనకు కనబడవు. నెక్స్ట్ మల్టీమీడియా పరంగా డాల్బీ అట్మాస్ గురించి మాట్లాడితే మోటోలో మీకు డాల్బీ అట్మాస్ ఉంది. అఫీషియల్ బ్యాడ్జింగ్ అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా ఉంది. నథింగ్ లో మీకు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ ఏమీ లేవు. బట్ స్టీరియో స్పీకర్స్ పరంగా మోటోలో అండ్ నథింగ్ లో రెండింటిలో కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ రెండు ఫోన్స్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. రెండు ఫోన్స్ లో IR బ్లాస్ట్ ఉండదు. రెండు ఫోన్స్ లో NFC ఫీచర్ ఉంటుంది. మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే రెండు ఫోన్స్ లో NFC ఫీచర్ ఉంది. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఎప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ ఉపయోగపడిందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ ఉపయోగపడినా నచ్చిన ఏ పాయింట్ ఆఫ్ ద మూమెంట్ లో అయినా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. 73,000 మంది సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం. 80,000 మందికి రీచ్ అవ్వాలి, తర్వాత 1,00,000 మందికి రీచ్ అవ్వాలి. అన్ని ఫోన్స్ నా ఛానల్లో నేను కొని రివ్యూస్ చేస్తున్నాను. ప్రతి ఫోన్ కొనడం అంటే మాటలు కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నా మాక్సిమం ఎఫర్ట్ చేస్తున్నా. ఒకవేళ మీకు 100K సబ్స్క్రైబర్స్ లో
జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడదాం. మోటరోలాలో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది రేర్ సైడ్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT-700C సెన్సర్ తో వస్తుంది. చాలా మంచి సెన్సర్, ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ క్యాపబిలిటీస్ ఉంటాయి దీనికి. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఇక్కడ రేర్ సైడ్ ఉండే రెండు కెమెరాస్ అంటే ప్రైమరీ కెమెరా, టెలిఫోటో లెన్స్ రెండింటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. టెలిఫోటో లెన్స్ యూస్ చేసుకుని 3x లో మీరు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు అండ్ 30x వరకు డైనమిక్ రేంజ్ అంటే డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్స్ లో బోత్ ప్రైమరీ కెమెరా యూస్ చేసి అండ్ వైడ్ యాంగిల్ కెమెరాస్ ని రెండింటిలో కూడా మీరు 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో డిపార్ట్మెంట్ లో నార్మల్ గా మీరు 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలానే వైడ్ యాంగిల్ లో కూడా మీరు 4K రికార్డ్ చేయొచ్చు అండ్ మ్యాక్రోలో కూడా మీరు 4K రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది Moto H50 Fusion. సో క్లియర్. ఇప్పుడు నథింగ్ గురించి మాట్లాడదాం. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సెన్సర్స్ ఏంటనేది వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లేదు, బట్ మంచి ఫోటోస్ అయితే ఇది క్యాప్చర్ చేసిద్ది. ప్రైమరీ కెమెరాకి మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఆ వైడ్ యాంగిల్ కెమెరాకి మీకు OIS సపోర్ట్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వస్తుంది. 4K రికార్డ్ చేసుకోవాలనుకుంటే రేర్ సైడ్ కెమెరా యూస్ చేయొచ్చు. నథింగ్ లో ఫ్రంట్ 4K సపోర్ట్ లేదు. మోటోలో మీకు ఫ్రంట్ 4K సపోర్ట్ ఉంది. రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఇవి పక్కకు పెడితే కెమెరా సెన్సర్స్ పరంగా మోటో ఈజీగా పాయింట్ తీసుకునింది. 700C సెన్సర్ చాలా మంచి సెన్సర్. రెండు టెలిస్కోప్ లెన్స్ ఉన్నాయి దీంట్లో. నథింగ్ లో మీకు టెలిస్కోప్ లెన్స్ లేవు. కెమెరాస్ పరంగా డౌట్ ఏం పెట్టుకోకర్లా మోటో ఈజీగా పాయింట్ తీసుకునింది. ఫైనల్లీ బ్యాటరీ రెండు ఫోన్స్ లో కూడా 5000 mAh బ్యాటరీ వస్తుంది. బట్ స్టార్టింగ్ లో నేను చెప్పినట్లు మోటోలో 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. బాక్స్ లోనే టర్బో ఛార్జ్ అని ప్రొవైడ్ చేస్తారు. అదే నథింగ్ లో 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. కానీ 50 వాట్ ఛార్జర్ బాక్స్ లేదు. సెపరేట్ గా మళ్ళీ మీరు 2500 పెట్టి మీరు మళ్ళీ ఛార్జర్ కొనుక్కోవాలి. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్స్ దాకా కూడా వెళ్ళకర్లా ఈజీగా ఛార్జ్ అవ్వనందుకు ముందు పాయింట్ తీసేసి మోటోకి ఇక్కడ పాయింట్ ఇచ్చేవచ్చు. రెండు అడిషనల్ ఫీచర్ ఛార్జింగ్స్ పరంగా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మోటోలో ఉంది. 15 వాట్ వరకు మీరు వైర్లెస్ ఛార్జర్ యూస్ చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు. నథింగ్ లో మీకు అసలు వైర్లెస్ ఛార్జింగే లేదు. అండ్ ఇంకా OS పరంగా మాట్లాడితే మోటోలో హెలో UI ఉంటుంది, నథింగ్ లో నథింగ్ OS ఉంటుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే రెండు కూడా క్లీన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రెండింటిలో యాడ్స్ ఏమి ఉండవు. బ్లోట్వేర్ పరంగా కూడా రెండింటిలో కూడా బ్లోట్వేర్ ఉండదు. కానీ మినిమలిస్టిక్ గా యూస్ చేసుకునే వాళ్ళకి నథింగ్ చాలా క్లీన్ గా ఉంటుంది, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది. UI మీద బెటర్ ఇంప్రెషన్స్ మీకు నథింగ్ మీద ఉంటాయి. సో UI బాగున్నందుకు ఇక్కడ ఖచ్చితంగా నథింగ్ మనం ఒక పాయింట్ ఇవ్వచ్చు. కానీ UI లో అడిషనల్ ఫీచర్స్ మోటో కనెక్ట్ అని చెప్పని విండోస్ ల్యాప్టాప్ ని పక్కకు పెట్టుకొని యాపిల్ లో ఎయిర్ డ్రాప్ ఎలా యూస్ చేసుకుంటామో జస్ట్ విండోస్ నుంచి ఫోన్ లోకి, ఫోన్ లో నుంచి విండోస్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఫైల్స్ ని. అండ్ రిమోట్ యాక్సెస్ అండ్ ల్యాప్టాప్ ని కానివ్వండి, ఫోన్ కానివ్వండి, మనం రిమోట్ యాక్సెస్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. UI పరంగా చాలా అడిషనల్ ఫీచర్స్ తీసుకొచ్చినందుకు మోటో కూడా మనం UI పరంగా ఒక మార్క్ ఇవ్వచ్చు. అండ్ కెమెరాస్ లో ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే నథింగ్ లో మీకు గూగుల్ AI ఫీచర్స్ ఏమీ సపోర్ట్ లేవు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేసుకోవడానికి కానివ్వండి, స్కై కలర్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకునేది కానివ్వండి, ఫోటో ఒకవేళ మనం బ్లర్ గా క్యాప్చర్ చేస్తే అన్బ్లర్ చేసేదానికి AI ఫీచర్స్ కానివ్వండి, ఇవేమి కూడా నథింగ్ లో వీళ్ళేమి ఇంటిగ్రేట్ చేయలేదు. మోటోలో మీకు ఈ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. మ్యాజిక్ ఎరేజర్ ఉంటుంది, ఆబ్జెక్ట్ రిమూవల్ ఉంటుంది, బ్లర్ చేసిన ఫోటోస్ ని అన్బ్లర్ చేసుకోవచ్చు, స్కై కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ AI ఫీచర్స్ అన్ని కూడా మోటోలో ఉన్నాయి. ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నథింగ్ లో 3+4 years అప్డేట్స్ ని వీళ్ళు అనౌన్స్ చేశారు. మోటోలో 2+3 years అప్డేట్స్ ని అప్లోడ్ చేశారు. ఇక్కడ క్లియర్ గా నథింగే పాయింట్ ఇవ్వాలి. ఈ విషయంలో మోటో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. 2+3 years అనేది బడ్జెట్ ఫోన్స్, అవి 10,000 15,000 వచ్చే ఫోన్స్ లో వచ్చే అప్డేట్ ఇది. మనం 28-30,000 రూపాయలు అరౌండ్ లో పెడుతున్నాం కాబట్టి 4+5 లేకపోతే మినిమం 3+4 years అప్డేట్స్ అని ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇక్కడ నథింగ్ ఒక పాయింట్ ఇద్దాం మనం. ఫైనల్ పాయింట్ సర్వీస్. రెండు ఫోన్స్ లో కూడా యావరేజ్ సర్వీసింగ్ అయితే ఉంది. రైట్ నో నేను విజయవాడ లొకేషన్ లో ఉన్నాను. ఇక్కడ నథింగ్ కానివ్వండి, మోటోలో కానివ్వండి, రెండింటిలో కూడా సర్వీస్ అంత ఇంప్రెస్ అయ్యేలా అయితే ఏమీ లేదు. రెండు బ్రాండ్స్ కూడా సర్వీస్ సెంటర్స్ ఇంకా పెంచాలి. ఫోన్స్ అగ్రెసివ్ గా తీసుకొస్తున్నారు కాబట్టి ప్రతి రూరల్ ఏరియాలో వీళ్ళు సర్వీస్ సెంటర్స్ మెయింటైన్ చేయాలి. రైట్ నో అయితే సర్వీస్ అంత స్టాండర్డ్స్ కూడా ఏమి ప్రీమియం గా అయితే ఏమి అనిపించట్లేదు. సో సర్వీస్ రెండు ఫోన్స్ లో యావరేజ్, ఇక్కడ అసలు దేనికి పాయింట్ ఇవ్వక్కర్లేదు. సో ఇది ఓవరాల్ గా రెండు ఫోన్స్ యొక్క కంపారిజన్. క్లియర్ గా ఇక్కడ మాక్సిమం పాయింట్స్ లీడింగ్ లో మోటోలోనే ఉంది కాబట్టి బెటర్ వాల్యూ ఫర్ మనీ. ప్రైస్ కూడా 28కి వచ్చేస్తుంది. మీరు మళ్ళీ అడిషనల్ చార్జర్ కూడా పర్చేస్ చేయక్కర్లేదు. అండ్ ఆల్ ద పవర్స్ ప్యాక్డ్ ఇన్ ద ఫోన్. అండ్ అన్ని ఫీచర్స్ ని కలగలుపుకుని ఉంది. ఒకటి లేదు అనేలాగా అయితే లేదు. రీజనబుల్ బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫీచర్స్ అన్ని తీసుకొచ్చింది కాబట్టి నా పర్సనల్ సజెషన్ అయితే నథింగ్ ఫోన్ 2 year ప్లస్ ని కన్సిడర్ చేసే కంటే కూడా ఈ ప్రైస్ లో మోటో H15 కన్సిడర్ చేయడం బెటర్. ఇంకా మీరు ఈ పాయింట్ టేబుల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.